గండిపేటలో రెవెన్యూ ఎంఆర్డీసీఎల్ అధికారుల సమావేశం రసాభాసగా మారింది. అధికారులపై మూసీ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను రోడ్డు మీద పడేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి మూసీ నిర్వసితుల సమస్యలు, అభ్యంతరాల స్వీకరణ పేరుతో అధికారులు ఒక సమావేశం పెట్టారు. మూసీ పరివాహక ప్రాంత కాలనీల ప్రతినిధులను మీటింగ్కు పిలిచారు. శివపురి, దత్తాత్రేయ కాలనీ, శ్రీ విఘ్నేశ్వర కాలనీ, డ్రీమ్ హోమ్స్, కెరివెల్ హోమ్స్, పీజీ కాలనీ, విశాల్ నగర్, సాయిరామ్ నగర్ కాలనీ ప్రతినిధులు వచ్చారు. మూసీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం స్థలాలు సేకరిస్తుందని అధికారులు సమావేశంలో చెప్పారు. దాంతో బాధితులు తీవ్రంగా మండిపడ్డారు. ఏండ్ల తరబడి ఇక్కడే బతుకుతున్న తమకు నిలువ నీడ లేకుండా చేస్తారా అని నిలదీస్తారు. సర్కారు తీరుకు నిరసనగా ధర్నా చేస్తారు. సమావేశాన్ని బహిష్కరించి అధికారులు వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తారు. గో బ్యాక్ ఆఫీసర్స్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అటు మూసీ బాధితుల ధర్నాకు మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మద్దతు ప్రకటించారు. మరింత సమాచారం ప్రతినిధి యాసర్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మూసీ పరివాహక బాధితులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూసీ ప్రాజెక్టులు మాకు అవసరం లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇవాళ గండిపేటలో ఏదైతే ఎంఆర్డీసీఎల్ అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేశారో బాధితులతో, ఆ సమావేశం కాస్త రసాభాసగా మారిందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు, గందరగోళం ఏర్పడిన పరిస్థితి ఉంది. అధికారులను నిలదీసిన పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. మూసీ ప్రాజెక్టుతో ఎవరికి ఉపయోగం అని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, అధికారులతో మేము ఎట్టి పరిస్థితుల్లో మూసీ ప్రాజెక్టును ఒప్పుకోమని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చెప్పండి మేడం, ఈ ప్రధాన ఉద్దేశం ఏంది? అధికారులు ఏమంటున్నారు? వాళ్ళ సమావేశం ఏర్పాటు చేశారు, అసలు ఎందుకు ఏర్పాటు చేశారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పాలంటే ఇది ఒక ఇల్లీగల్ గా పిలిచినట్టుంది సార్. మమ్మల్ని అందరికి కాల్ చేయలేదు. ఇక్కడ హౌసెస్ నాకు తెలిసి ఆల్మోస్ట్ 5000-6000 హౌసెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎవరికో నలుగురికి ముగ్గురికి కాల్ చేసేసి మేబీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాల్ చేసుకుంటారేమో. వాళ్ళు చేసి పిలుపుకొని వాళ్ళతో కన్విన్స్ చేయించుకోవాలనుకుంటున్నారు. మేమేం ఎర్రోలమ్మా, మేము ఇంట్లో ఇల్లు అక్కడ కట్టుకుని ఉండి మాతో అందరితో డిస్కస్ చేయాలి కదా. ఇప్పుడు కూడా చూసారు, ఏదో ప్రెజెంటేషన్ పెడుతున్నారు. అందులో ఇంత పెద్ద మ్యాప్ లో ఒక లైన్ పెట్టి మీ ఇల్లు ఎఫెక్ట్ అవ్వదంటే ఎలా తెలుస్తుంది సార్? ఆ జూమ్ చేస్తే తెలుస్తుంది కదా అక్కడ అని మొన్న కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏ హౌసెస్ ఎఫెక్ట్ అవ్వదు అంటున్నారు కదా. మొన్న జస్ట్ 10 days బ్యాక్ వచ్చారండి. 10 days బ్యాక్ వచ్చి మెజర్మెంట్ తీసుకుని బండల్లో అక్కడ స్టోన్స్, ఎంఆర్డీసీఎల్ అని స్టోన్స్ పెట్టి వెళ్ళారు. ఇప్పుడు అడిగితే ఏమంటున్నారు? అది జస్ట్ బఫర్ జోన్ అని చెప్తున్నారు. ఇప్పుడు రేపు గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఒక్కసారి బండలు పెట్టేశారంటే మీరే కదా అప్రూవల్ ఇచ్చారు, అందుకే మేము కుల్ల కొడుతున్నాం అన్నారా లేదా? ఏ గవర్నమెంట్ నమ్మడానికి వస్తుంది సార్ మాకు? మేము కామన్ మ్యామ్ గా మేము గవర్నమెంట్ కి ఎప్పుడు అగేన్స్ట్ కాదు, వాళ్ళ డెవలప్మెంట్ కి అగేన్స్ట్ కాదు. బట్ గవర్నమెంట్ అనే వాళ్ళు కామన్ సిటిజన్స్ ని కూడా బుర్రలో పెట్టుకుని ఆలోచించాలి ఎలాంటి డెవలప్మెంట్ చేయాలని. ఇప్పుడు కూడా చెప్తున్నారు డెవలప్మెంట్. అది చూసారా మీరు ప్రాజెక్ట్ ఎలా ఉందో? ప్రభుత్వం మాత్రం రీడిజైన్ చేసాము, ప్రాజెక్ట్ కట్టి తీరుతామని చెప్తున్నారు మేడం. ఎట్లా చూస్తారు? ఆ రీడిజైన్ లోనే ఒకే లైనే, ఆ పెద్ద మ్యాప్ లో ఒక లైన్ పెట్టారు. ఆ రెడ్ లైన్ లోపల ఎన్ని హౌసెస్ ఉన్నాయి అవి చూపించట్లేదు కదా. ఎవరికి తెలుసు? అందులో 100 ఇల్లులు ఉంటాయేమో. ఇప్పుడు ఒక గూగుల్ మ్యాప్ తీసుకుంటారు, ఒక లైన్ పెట్టేస్తారు, ఒక స్టేట్ మొత్తం మీరు తీసేస్తారా? మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా మేడం? ఇట్లా తీసేస్తున్నామని, తొలగిస్తున్నామని హైదరాబాద్ ఏమి ఇవ్వలేదు. ఇలాగే ఎవరినో ఒక నలుగురిని పిలిచి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు ఒప్పుకుంటా? అందరూ వచ్చాం మేము. ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? మేము మా ఇల్లు ఇవ్వమండి. అసలు మీరు ఇల్లు కూలగొట్టకుండా ఒక డెవలప్మెంట్ ఇలా కూడా చెయ్యొచ్చు అని చేసి చూపించండి. ఒక్క హౌస్ వాళ్ళు అంటున్నారు రివర్ బెడ్ అని. రివర్ బెడ్ లో కూడా లేదండి. 2 years బ్యాక్ కూడా సర్వేకి వచ్చారు. రివర్ బెడ్ లో ఒక్క ఇల్లు, ఒక్క స్ట్రక్చర్ లేదని వాళ్ళు చెప్పారు. చెప్పి వాళ్ళు చేసాక మళ్ళీ ఎందుకు వస్తారండి సర్వే చేయడానికి? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు? మేము 2013 నుంచి ఉన్నామండి అక్కడ. అప్పుడున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసుకుంటారు? సిస్టమ్ ఫెయిల్యూర్ సార్. మెయిన్ ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ ని మా కామన్ పీపుల్ నెత్తి మీద రుద్దుతున్నారు. మొత్తం చూసినట్టయితే ఈ రసాభాసగా మారిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ అధికారులను నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎంఆర్డీసీఎల్ ఆర్డీఓని ఇక్కడ స్థానికులు నిలదీస్తున్నారు. 20 साल 25 साल पहले ही ये प्रोजेक्ट था, तो उस टाइम हम जनता तो नहीं जानते थे, हम तो अनजान थे। तो जानकर जनता को पागल बना रहा, मौत के मुंह में ढकेल रहा है। एक पैसा जोड़ के इंसान अपना घर लिया है और आज कहता कि हम प्रोजेक्ट करें। प्रोजेक्ट करो, मुझे खुशी है, लेकिन जहाँ खाली आसान है वहाँ करो। हम जनता को बर्बाद करके क्या मिलेगा? हम जनता के वोट से ही उसको कुर्सी मिला है और आज जनता को ही मार रहा है। ये हम नहीं समझते। हम अपना घर नहीं देंगे तो नहीं देंगे, किसी हाल में नहीं देंगे। చెప్పండి మేడం, ఈరోజు అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు, అసలు ఏం చెప్తున్నారు అధికారులు? అధికారుల దగ్గర ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదండి. ఇల్లు పోవు అంటున్నారు, మళ్ళీ ఇల్లు కొన్నిటికే పోతాయని చెప్తున్నారు. ఏంటిది?
ప్రైవేట్ పట్టా ల్యాండ్ మేము తెచ్చుకునే దాన్ని మేము మా ఇల్లు ఇవ్వదలుచుకోవట్లేదు. మాకు ఈ ప్రాజెక్టులు ఏం మా ఇల్లు పోనప్పుడు మేము ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు వినాలి? మాకు అవసరం లేదు. మాకే ప్రభుత్వం మాత్రం మేము ఈ ప్రాజెక్ట్ కట్టి తీరుతామంటున్నారు. ఎన్ని ఇండ్లు పోయినా ఇల్లు తీసేస్తామంటున్నారు. వైపు ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? మా ఇల్లు మేము గట్టిగా మా ప్రాపర్టీస్ కాపాడుకోవడానికి మేము ఇక్కడ వచ్చాం. పోవు అన్నారు కదా, మాకు మేము వీటికి నుంచి వాకౌట్ చేస్తున్నాం. మేము వాళ్ళకి వినదలుచుకోవట్లేదు. ఎందుకు మా ఇల్లు పోనప్పుడు మేము ఆ ప్రాజెక్ట్ గురించి ఎందుకు వినాలి? ఇవాళ ప్రధానంగా ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? వాళ్ళ పీపీటీ చూపిస్తాము, మేము దాన్ని తక్కువ చేసాము, అది చేసాము అని చెప్తున్నారు. మేము కాంక్రీట్ అంటే పక్కాగా ఇల్లు కట్టుకున్న వాటికి పర్మిషన్ ఉన్న వాటిని ఎలా కూలుస్తారు అదే అడుగుతున్నాం. కూల్చొద్దు. ఒక్క ఇల్లు కూడా ప్రాపర్టీ పోకుండా మీరు మూసి సుందరి చేయండి. క్లీనింగ్ గురించి మాట్లాడలేదు. ప్రాపర్టీస్ పోతే వాటి MRDCL కి ఇక్కడ మా ల్యాండ్ ఎక్వైజేషన్ కి ఎటువంటి రోల్ ఉంది? ఇక్కడ కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కలెక్టర్ తప్ప మాట్లాడు. MRDCL కి రోల్ లేదు. అది కంపెనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్. అది మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఇవాళ ఏదైతే గండిపేటలో నిర్వహించిన సమావేశం అయితే రసభాసగా మారిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మూసీ ప్రాజెక్ట్ చేపడుతుందో ఆ మూసీ ప్రాజెక్ట్ వ్యతిరేకం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ మేము ఒప్పుకోము, మా ఇల్లు పోతే మేము చూస్తూ ఊరుకోము. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మాకు ఇల్లు పర్మిషన్ ఇచ్చింది, స్థలాలు ఇచ్చింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వం మాత్రం ఇళ్లను తొలగిస్తాము, మూసీ ప్రాజెక్ట్ కడతామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నది లేదు. ప్రభుత్వం ఎంత నష్టపరిహారం ఇస్తామని కూడా మేము తీసుకోము. మాకు తెలియకుండా మా ఇళ్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా మేము దీనిపైన పోరాటం సాధిస్తాం. అవసరమైతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఇక్కడ స్థానికులు అంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చందుతో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.